రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ. ఈ సినిమాకి వచ్చిన కష్టాలు నాకు తెలిసినంత వరకు అయితే ఏ సినిమాకు రాలేదేమన్నట్టు నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ఈ చిత్రం ఎప్పుడైతే ఈ చిత్రానికి సంబంధించి చికిరి చికిరి సాంగ్ కావచ్చు, రై రై రా సాంగ్ కావచ్చు, పోస్టర్లు అయినా గ్లీమ్స్ అయినా ఈ సినిమాకి సంబంధించి ఏది రిలీజ్ అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. అప్పుడే మనకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేది మనకు అర్థమైందనమాట. అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే, కానీ ఈ సినిమాకి సంబంధించి ఏది వీళ్ళు సోషల్ మీడియాలో విడుదల చేసినా కానీ అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించారో అప్పటి నుంచి మరి ఎందుకో కానీ సోషల్ మీడియాలో విషప్రచారం చేయడం కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, అలాగే నిర్మాతల మధ్య వార్ కావచ్చు, అంతేకాకుండా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పైన విషప్రచారం అంటే సినిమా లీక్ అయిపోయింది, కథ ఇదే అని చెప్పి కొన్ని వెబ్సైట్లు అనేది చెప్పడం. ఇంకా ముందు ఎన్ని జరుగుతాయో ఏందనేది అభిమానులు కాస్తంత ఆందోళన పడుతున్నారు అన్నమాట. అయితే నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, ఎన్ని ఇబ్బందులు అడ్డొచ్చినా, ఎన్ని చిక్కుముడులు అడ్డొచ్చినా సరే వాటిని అన్నిటిని కూడా ఛేదించుకుని ఈ సినిమా ఘన విజయం అనుకున్న దానికన్నా ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడైతే సినిమాలు విడుదలవుతున్నాయో, ఇంతకుముందు హరిహర వీరమల్లు కావచ్చు, ఓజీ సినిమా కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ కావచ్చు, ఎప్పుడైతే వీళ్ళ సినిమాలు విడుదలవుతూ ఉంటాయో అతి కొద్ది రోజులలో ఏదో పీక మీద మనం చేసి నొక్కేసినంత ఇదిగా, అంటే ఉడ్డు గుడిసిపోయేంత విధిగా ఎప్పుడైతే వీళ్ళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఇక అతి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదలవుతుంది అనుకునే సమయంలోనే ఈ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను ఇప్పుడే సాల్వ్ చేయండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మిగతా రోజులలో ఇలా గుర్తు రావట్లేదు. నాకు నచ్చింది ఏంటంటే మిగతా రోజులలో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మెగా ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడైతే రిలీజుకు సిద్ధపడి ఇక రిలీజ్ అవుతున్నాయో అనుకునే సమయంలోనే ఇవన్నీ ఇలా గుర్తొస్తూ ఉంటాయి. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ వీళ్ళకి ఇచ్చంటి గుర్తురావు అనమాట. మహేష్ బాబు గారి సినిమా విడుదలయ్యేటప్పుడు గుర్తురావు, ప్రభాస్ సినిమా విడుదలయ్యేటప్పుడు గుర్తురావు, అంతేకాకుండా బాలకృష్ణ గారి సినిమా విడుదలయ్యేటప్పుడు గుర్తురాదు, బన్నీ గారి సినిమా విడుదలయ్యేటప్పుడు మిగతా హీరోల సినిమాలు ఏ సినిమాలు విడుదలైనా కానీ ఈ సమస్యలు అనేది ఇలా గుర్తురావు అన్నమాట. సరే, నిన్న 15వ తారీఖున ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ నాకైతే నమ్మకం అనేది లేదు. ఎందుకంటే ఇంకొక 2 నెలల మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా చిత్రం కూడా మన ముందుకు రాబోతుంది. అంటే 2 నెలల అటు ఇట్లో డేట్ అనేది ఫిక్స్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఒక 2-3 నెలల మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అయితే మాత్రం మనం చూస్తాం. ఆ సినిమాకు ముందు కూడా ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ఆ సినిమా ఇక రిలీజు అతి కొద్ది రోజులు ఉండగానే ఈ సినిమా థియేటర్లు అనేది మేము ఆపేస్తాం, లేకపోతే ఇక్కడ బంద్ చేస్తాం, లేకపోతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచుకోవటానికి కూడా అనుమతి ఇచ్చినా కానీ మేమైతే మాత్రం మామూలు టికెట్ రేట్లే ఇస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించడం ఏంటని నాకు తెలియగడుతున్న ఈ లొల్లి. వీళ్ళకైనా సమస్యలు ఏమైనా ఉంటే ఇలాగ బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో కూర్చొని మాట్లాడి అన్నిటినీ సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ సాల్వ్ కాదనుకోండి, ఇంకా వేరే విధంగా ఏమన్నా ప్రయత్నించాలి. కానీ ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాల ఆ సమయంలోనే ఈ విషయం అనేది పెద్దగా చేసి మాట్లాడటం అనేది అది ఎంతవరకు కూడా కరెక్ట్ అయితే కాదనమాట. అంతేకాకుండా ఇక్కడ అర్థమైపోతూనే ఉంది ప్రతి ఒక్కరికి కూడా మెగా ఫ్యామిలీ సినిమా నుంచి వచ్చే సమయంలోనే ఇలాంటి విషయం అనేది ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సిన విషయం అనమాట. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల దగ్గరకు వచ్చిన సమయంలోనే 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇలా టికెట్ రేట్లు మరీ తగ్గించి అమ్మటం అనేది కూడా అప్పట్లో మనం చూసాం. అంతేకాకుండా నాకు తెలియగలుగుతున్నా ఇక్కడ మాట్లాడిన చాలా మందికి కూడా థియేటర్లు ఉన్నాయి. థియేటర్లు ముందర పరిశుభ్రంగా ఉంచండి. ఎందుకంటే నేను చాలా థియేటర్లలో చూశాను. ఎలా ఉంటుందంటే ఇక్కడ బాత్రూమ్ ఉందనుకోండి, మంచినీళ్ళు అనేది స్వచ్ఛంగా ఉంచాలి. మంచినీళ్ళు అనేది ఏ థియేటర్లోనైనా కానీ స్వచ్ఛంగా ఉంచి చలికాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఏ కాలంలోనైనా సరే ప్రతిరోజు కూడా నీళ్లు మార్చి ఇస్తూ ఉండాలి. బాత్రూమ్ అక్కడ ఉంటే బాత్రూమ్ పక్కనే వాటర్ పెడతారు. దాని ఉద్దేశం ఏంటి, ఎవరు తాకూడదనే. సరే, అవుట్ బెల్లికి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి సరే సిప్సో లేకపోతే కూలింగ్సో ఏదో టీయో ఏదో తాగుదామని చెప్పి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ రేట్లు ఎలా ఉంటాయండి, నిజంగా ఒక్కొక్కరికి చూస్తే
గుండెలు అదిరిపడే విధంగా ఆ రేట్లు అనేది కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే వీళ్ళ లోపం అనేది ఎవరు ఏలు పెట్టి చూపించినా వీళ్ళు మాత్రం మారరు. పలాని ఇది బాగలేదండి, అది బాగలేదండి అని ఒకవేళ మనం చెప్పినా సరే, అరే వచ్చేవాడు వస్తాడు, చూసేవాడు చూస్తాడు, మాట్లాడేవాడు మాట్లాడతాడు, మనకేంట్రా బాబు అన్నట్టుగా, చూసి చూడనట్టుగా, విని విననట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ఒక మంచినీళ్ళు బాటిల్ బయట ఎంత అండి? 20 రూపీస్. మరి వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? చిప్స్ ఎంతకు అమ్ముతున్నారు? కూల్ డ్రింక్స్ బాటిల్ ఎంతకు అమ్ముతున్నారు? అసలు ఆ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా తినుబండారాలు ఎంతెంత రేటుకి అమ్ముతున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే బయటికి వెళ్తే ఒక 2 అడుగులు కానీ వేసి బయటికి వెళ్తాక మళ్ళీ అవకాశం ఇవ్వరు, గేట్ వేసేస్తారు. బయటికి వెళ్తే ఆ రేట్ ఎంత, లోన వీళ్ళు అమ్మే రేట్ ఎంత, ఇది ఒకసారి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు ఉండే సమస్యలు ఏ విధంగా చెప్పుకుంటున్నారో ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ హీరోల సినిమాలు చూడటానికి వచ్చేటప్పుడు ముందర ఈ థియేటర్లో ఉన్న ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే ఈ సరి చేసుకోండి. ఎందుకంటే మీ తప్పులు మాత్రం ఎవరు ఏలిపెట్టి చూపించకూడదు. కానీ మాకు ఈ సమస్య ఉంది, మాకు ఆ సమస్య ఉందని చెప్పి మీరు చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే చెప్పుకోవచ్చు, చెప్పుకునే విధానం అనేది ఉంటుంది. కానీ మీరు ఏ సమయంలో చెప్తున్నారు? రామ్ చరణ్ గారి సినిమా ముందు, అంటే రిలీజుకు ఇంకొక 15-20 రోజుల ముందు ఇప్పుడు చెప్పడం ఏంటి? ఇన్ని రోజులకు ఏం చేశారు? అంతేకాకుండా మెగా హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజుకు సిద్ధపడుతున్నాయో అప్పుడే వీళ్ళు కాసుకొని ఉంటారు అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమా కథ లీక్ అయిపోయిందని చెప్పి కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి అనమాట. ఇది మరీ దారుణం. అసలు ఆ కథ ఏంటనేది అసలు నిర్మాత చెప్పిండా, కథ హీరో చెప్పిండా, డైరెక్టర్ చెప్పిండా, లేకపోతే ఆ సినిమాలో పాత్రధారులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పారా? అసలు ఒక పోస్టర్ ఈ మధ్యకాలంలో విడుదలైంది. ఒక పోస్టర్ రామ్ చరణ్ గారు ఒక ట్రంక్ పెట్టి పట్టుకొని, చేతిలో ఒక సంచి పెట్టుకొని, వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకొని, ఆ బ్యాగ్లో ఒక బ్యాట్ పెట్టుకొని, రుద్రాక్ష మెల్ల వేసుకొని, తలకు ఒక టవాల్ కట్టుకొని, అతను ఒక మాస్ క్యారెక్టర్, అంటే మాస్ లుక్లో గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా అయితే కొంతమంది కుర్రవాళ్ళు ఉంటారో అదే విధంగా అతను కనిపించింది. అంతేకాకుండా ఈ ప్యాంట్ అనేది సగం మడిసి, ఒక కాలు, ఒక లెగ్గు ప్యాంటు సగం మడిసి, ఒక ట్రాక్ పైన, అంటే రైల్వే ట్రాక్ పైన అతను ఏదో నడిచి వస్తున్నట్టుగా ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ను చూసి కూడా కథను అల్లేశారంటే ఇక ఏం చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఒకవేళ మీరు చెప్పిన కథ నిజమే కావచ్చు, ఒకవేళ నిజమే కావచ్చు, అయినా ఈ ఇంగిత జ్ఞానం అనేది అసలు ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అతి కొద్ది రోజులలో తిప్పి కొడితే ఇంకొక 17-18 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా థియేటర్లోకి వెళ్ళి చూస్తారు. అంతేగాని రామ్ చరణ్ గారు ఉన్న గ్రామంలోకి రైలు అనేది రాకపోకలు అనేది ఉంటాయి. కానీ ఆ ఊర్లో రైలు ఆగకపోవటం వల్ల రామ్ చరణ్ గారు ఆ ఊర్లో రైలు ఆగాలి అని చెప్పి పోరాటమే చేస్తాడు ఆ ఊరి ప్రజల కోసం. ఏంటని నాకు తెలియగడుతున్న ఒక పోస్టర్ చూసి ఈ కథను మొత్తం అల్లేయటమేనా? ఒకవేళ నాకు తెలిసినంత వరకు కథ లీక్ అయినా సరే, కథ లీక్ అయినా ఈ సినిమాకి ఎటువంటి డ్యామేజ్లు ఉండదు. ఎందుకంటున్నానంటే తమిళంలో కావచ్చు, హిందీలో కావచ్చు విడుదలైన సినిమాలు కొన్ని కథలు తీసుకొని కూడా తెలుగులో చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాగ లేనిపోని కథలను మీరు సొంతగా అల్లుకొని ఈ సినిమాకి ఏదో డ్యామేజ్ చేద్దామనే ఒక ఆలోచన అనేది తగ్గించుకోవటం మంచిదన్నమాట. అంతేకాకుండా ఈ సినిమా పైనే కాకుండా రామ్ చరణ్ గారి పైన కూడా, రామ్ చరణ్ గారి పైన కాదు, మన బుచ్చిబాబు పైన కూడా విష ప్రచారం జరగడం. ఎందుకంటే రామ్ చరణ్ గారిని నిజంగా దర్శకుడు బుచ్చిబాబు, అంటే 2 సినిమాలే ఇతను దర్శకత్వం వహిస్తుంది కాబట్టి రామ్ చరణ్ నిజంగా ఇతను కరెక్ట్గా చూపించగలడని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అనమాట. అంతేకాకుండా రంగస్థలం స్త్రీబుల సినిమా కానుంచి రామ్ చరణ్కి పెద్ద హిట్ అనేది లేదు కాబట్టి రామ్ చరణ్ కథలు ఎన్నుకోవడంలో కాస్తంత తడబడుతుందని చెప్పేసి మళ్ళీ కొంతమంది మాట్లాడారు. మనం కథ విన్నప్పుడు ఒక రకంగా ఉండదు, తీరా కథ మొత్తం కూడా సినిమా రూపంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా ఉంటుంది అనమాట. కొన్ని కథలు వినేటప్పుడు సరిగా బాగోవు, అది తెరపైకి ఎప్పుడైతే రూపాంతరం చెందిద్దో ఆ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా చాలామంది అగ్ర హీరోలు కొన్ని కథలు నచ్చక వదిలేసిన సినిమాలు మళ్ళీ వేరే హీరో ఆ సినిమా అనేది చేసిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇదండి ఈరోజు మా వీడియో. చాలామంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ₹1 కూడా పోయేదేం లేదు. దీనిలో ఏం లేదండి, మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు తేవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.